ఎందుకు సార్ వేణుస్వామి అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది కాంట్రవర్సీ. ఎందుకు కాంట్రవర్సీ, వేణుస్వామి పర్యాయ పదాలు అయిపోయాయి? సో దీనికి అంటే కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ అంటే మీకు చూపించిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. చాలా మంచి ప్రశ్న అడిగినారు మీరు. సో ఒకటి నిన్ననో ఇవాళనో నేను ఒక థంబ్నెయిల్ చూసాను నేను. సో ఆ థంబ్నెయిల్ ఏంటంటే ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో నా బొమ్మ పెట్టాడు ఆయన. అంటే అసలు సంబంధమే లేదు. నేను అనేది ఏంటంటే నాకు దానికి సంబంధమే లేదు. అతను పర్సనల్గా చేసుకునే ఇంటర్వ్యూ ఎవరో ఒక స్వామీజీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూకు నా థంబ్నెయిల్ పెట్టారు. యోని పూజలు లేవు, అలా చేయడం తప్పు, 2026 రాశి ఫలాలు. ఇక్కడ వేణుస్వామి బొమ్మ, ఇక్కడ ఇది వేణుస్వామి బొమ్మ. ఓకే. సో వాళ్లకు సంబంధించి అసలు నా ఇష్యూ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నాకేమైనా సంబంధం ఉందా? లేదు. సో ఇక్కడ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే వేణుస్వామి బొమ్మ పెడితే కనీసం ఒక 30,000 40,000 చూస్తారు. ఇది వేణుస్వామి బ్రాండ్. సో సేలబిలిటీ. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని అమ్ముకోవచ్చు, నన్ను అమ్ముకోవచ్చు, మీ పేరు చెప్పి నన్ను అమ్ముకోవచ్చు. ఉదాహరణ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా మీద కాంట్రవర్సీ చేసి ఇప్పుడు మీరున్నారు ఉదాహరణ. మీరు నన్ను కాంట్రవర్సీ చేసి ఒక ఎగ్జాంపుల్ ఒక 30 వీడియోలు పెట్టారు అనుకుందాం. ఒక్కొక్క వీడియో 10 లక్షల నుండి 20 లక్షలు పోయింది, నన్ను కాంట్రవర్సీ చేసిన వీడియో. కానీ మీరు ఒక వ్యక్తికి ఇంటర్వ్యూ ఇచ్చినారు, మీ జీవిత ఆశయాలను మొత్తం చెప్తూ వైఎన్ఆర్ గారు నేను ఇది అని 5,000 చూశారు. అది వేణుస్వామికి ఉన్న లెవెల్. ఓకే. సో మీ గురించి మాట్లాడితే నెగిటివ్గానో పాజిటివ్గానో? పాజిటివ్గా మాట్లాడితే ఎవడు చూడడు. సో పబ్లిక్, తెలుగు రాష్ట్రాల పబ్లిక్ ఆల్రెడీ చాలా ఎక్కడికో వెళ్ళిపోయారు. సో వాళ్లకు ప్రతి మంత్ 2 కంటెంట్లు కావాలి, ఎంటర్టైన్మెంట్ కంటెంట్లు. ఎవడనేది వాళ్ళకి అనవసరం. ఏదో 2 కంటెంట్లు 15 రోజులకు ఒకటి కావాలి. కాకపోతే దాంట్లో అడల్ట్ కంటెంట్ ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా పర్లేదు. సో దే ఎంజాయ్. కానీ వాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి, వాళ్ళంతా మీ పేరు పెట్టడానికి, వాళ్ళ కాంట్రవర్సీలోకి మిమ్మల్ని గుంజడానికి కారణం మీరు కాదా? నేను ఎట్లా కారణమైతా? మీరు ప్రతిదీ గోకుతా ఉంటారు. ఏం లేదు. నేను అనేది ఏంటంటే గోకడానికి దీనికి సంబంధం లేదు. మనం తెలుగు రాష్ట్రాలలో ఉంటే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ మన మీద ఎప్పుడు ఎవడు దాడి చేస్తాడో మనకు తెలియదు. సో వాళ్ళు కూలంకషంగా వాళ్ళు అనలైజ్ చేసేది, మనల్ని దాడి చేయడానికి వాళ్ళ కూలంకషంగా వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు. సో జనరల్గా ఎట్లుంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఒక హీరో హీరోయిన్లను కావచ్చు, అమ్మాయిలను కావచ్చు, డిఎంలు, పిఎంలు, ఎల్ఎంలు అని తిట్టిండు. యాక్చువల్గా తిట్టింది దిస్ పర్సన్ ఈ ఎక్స్ అనే హీరో తిట్టిండు. ఇతన్ని కాపాడడానికి కొన్ని శక్తులు ఒక అమ్మాయిని ఒక అన్వేషణ తీసుకొచ్చినాయి సీన్లకు. ఓపెన్గానే మాట్లాడుకుందాం, అందరికి తెలిసిందే కదా. సో అనసూయను అన్వేషణ తీసుకొచ్చారు. ఈ శివాజీ అనే పర్సన్ మాట్లాడిండు. ఈయన మాట్లాడిన కంటెంట్ నాకు అనవసరం, మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా నేను పోవట్లా. ఈయన మాట్లాడింది వాస్తవంగా ఇవాళ జరుగుతున్న గొడవకు ప్రధానమైనటువంటి కారణం ఈ శివాజీ అనే వ్యక్తి. కమెంట్ ఇది ఒరిజినల్ సామాన్లోనే కమెంట్, అంతే. ఏ కామెంట్ అన్నా కానివ్వండి. బట్ ఇవాళ పరిస్థితి ఏంటంటే శివాజీ సబ్జెక్ట్ల నుండి ఎప్పుడో వెళ్ళిపోయాడు. మాట అన్నారు, ఆయన వెళ్ళిపోలే. వెళ్ళిపోయేటట్టు ఇక్కడ పిఆర్ టీంలో ఇక్కడ జరిగినటువంటి ఒక పెద్ద ప్లానింగ్, ఒక మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ లో అతన్ని పక్కకు జరిపి అనసూయను అన్వేషణ తీసుకొచ్చి సీన్లో పెట్టాడు. ఇది నడుస్తూనే ఉంది పెంట. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఎప్పుడో వెళ్ళిపోయింది ఆయన, అసలు ఆయన గురించి మాట్లాడతలేం. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్ట్రాటజీ. సో అందుకని ఒకరిని కాపాడాలి అంటే ఇంకోటి బలి పశువు కావాలి. ఇక్కడ జరిగేది అదే. ఓకే. సో ఇప్పుడు శివాజీని కాపాడడం కోసం అనసూయని అన్వేషణని బలిపశువుని చేశారని మీ ఒపీనియన్? నా ఒపీనియన్ కాదు, ఇది జరగాల్సిందే. తెలుగు రాష్ట్రాలు శివాజీ చెప్పిన మాట నేను విన్నది, ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట, నా పైన కొంతమంది మా వాళ్ళే కుట్ర చేశారని ఆయన మాట్లాడారు. ఎక్కడ జరగవు కుట్రలు? ఎక్కడైనా జరుగుతాయి కుట్రలు. కుట్ర జరిగితే ఆయన సఫర్ కావాలి కదా, సఫర్ కాలే కదా. ఆయన చాలా జాలీగా మల్లెపూల తోట నుండి బయటకు వచ్చినట్టు ఎస్కేప్ అయిపోయిండు కదా. అదే కామెంట్ వేణుస్వామి చేస్తే, అదే కామెంట్ వైఎన్ఆర్ చేస్తే. సో మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది ఎన్ని కామెంట్లు చేసినా, ఎల్ఎంలు, డిఎంలు ఏం చేసినా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. కొంతమంది నాలాంటి వాడు చివరికి జాతకం చెప్పుకున్నా సర్వైవ్ కాలేకపోతున్నాడు. చివరికి ఒక భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పుకున్నా
సర్వైవ్ కాలేకపోతున్నాడు. సో దీంట్లో నుండి వచ్చినటువంటి ఒక అసహనం అనుకోండి, ఒక పరిస్థితి అనుకోండి, మనకెందుకు ఈ పెంట అంటే మనం ఇంకా ఒకటే అనుకున్నా, నేను ఎక్కడనో ఒక అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది అంటే నేను ఏమనుకున్నా అంటే బంగ్లాదేశ్ లాంటి దేశంలో స్టార్ట్ అయిన అన్రెస్ట్ భారతదేశంలో కనుక వస్తే అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తెలుగు రాష్ట్రాలలో. సో నేను గెస్ చేసిన, నేను అంటే జాతకపరమైన విశ్లేషణ చేసి ఇప్పుడు నేను ఎట్లుంటుందంటే నాది సుకుమారో ఏదో సినిమాలో చెప్తాడు, ఎక్కడనో జరిగేటువంటి మన నానక ప్రేమ అది నానక ప్రేమతో ప్లస్ ఇంకొకటి కూడా చెప్తాడు. ఏం చెప్తాడంటే దశావతారం సినిమాలో చెప్తాడు, ఎక్కడనో జరిగిన దానికి ఏదో లింక్ అయి ఉంటుంది. నేనేమంటా అంటే ఈ 2025, 24, 26లో జరిగేటువంటి తెలుగు రాష్ట్రాలలో జరిగేటువంటి సంఘటనలు ఖచ్చితంగా భారతదేశాన్ని ఖచ్చితంగా ఎక్కడికో తీసుకుపోతాయి. ఏదో ఒక పెను సంచలనం తెలుగు రాష్ట్రాల నుండి స్టార్ట్ అవ్వబోతుంది అనేది నేను నమ్మిన సిద్ధాంతం. అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి పోతుంది అనేది సోషల్ మీడియా కానీ మీడియా కానీ చాలా ఎక్స్ట్రీమ్కి పోతుంది. సో ఇది ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు. సో ఏమవుతుంది అంటే ఇక్కడే మేము ఏదైనా నేను అనగలుగుతాంగా, నువ్వు మాట్లాడద్దు. కాదు సార్, మీరు కదా ఇప్పుడు మీరు శివాజీ ఓ మాట అన్నారు, ఆయన తర్వాత నేను ఇలా అనకూడదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ కూడా మాట్లాడారు అని రియలైజ్ అయ్యి సారీ చెప్పారు. సో మీరు ఓ హీరోయిన్ విడిపోతారు అనే మాట పెళ్లి రోజు మాట్లాడడం అనేది ఇప్పటికీ సరైనదని నమ్ముతున్నారు? 100% సరైందే సార్. ఆ జాతకం సార్, అది నాకు రైట్స్ ఉన్నాయి సార్ మాట్లాడడానికి, నాకు రైట్స్ ఉన్నాయి సార్. యాజ్ ఏ ఆస్ట్రాలజర్ నేను చెప్తున్నా సార్. నేను చెప్తే నువ్వు చేయాల్సింది ఏంది? నేను చెప్పినప్పుడు మేము కలిసి ఉండడానికి ఏం చేయాలని కదా నువ్వు అడగాల్సింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే క్యాన్సర్ పేషెంట్ని పట్టుకొని నువ్వు బతుకుతావు పో అని చెప్పాడు కదా. సో నా వృత్తిని నేను అనే పాయింట్ ఏంటంటే, నా వృత్తిని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు తర్వాత వచ్చినటువంటి డైలాగులకు మీ మనోభావాలు ఎందుకు దెబ్బతినట్లేదు?